132/33 kV సబ్స్టేషన్ ఉన్నది. అక్కడ అదనంగా 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. మా నియోజకవర్గానికే కాకుండా పాలకుర్తి జనగామకు కూడా ఉపయోగపడే విధంగా రఘునాథపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 132/33 kV సబ్స్టేషన్ 220 kV సబ్స్టేషన్ గా అప్గ్రేడ్ చేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అది కనుక అప్గ్రేడ్ అయితే మా స్టేషన్ గన్పూర్లో ఇక ఎన్నడూ కూడా ఇంకా వచ్చే 25 సంవత్సరాల వరకు కూడా మనకు విద్యుత్ సమస్యలు ఉండబోవు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అనేక గ్రామాలలో ఇండ్ల మీదుగా గ్రామాల మీదుగా ఆవాసాల మీదుగా 33/11 kV లైన్స్ పోయినాయి. అనేక గ్రామాలలో ఇండ్ల మీదుగా సర్వీస్ లైన్స్ పోయినాయి. ఆ సర్వీస్ లైన్స్ షిఫ్ట్ చేయాలి అంటే NPTCL వాళ్ళు డబ్బులు కట్టమంటారు. గ్రామ పంచాయతీల దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు పాపం ఇబ్బందులు పడుతున్నారు. నేను ప్రత్యేకంగా పెద్ద మనసు చేసుకొని మా డిప్యూటీ సీఎంను మా పేద ప్రజల పక్షాన కోరుతున్నాను. మా నియోజకవర్గంలోని 7 మండలాలు మున్సిపాలిటీ అన్ని ఎక్కడెక్కడైతే గ్రామాల మీదుగా ఇండ్ల మీదుగా లైన్స్ పోయినాయో అవన్నీ నేను ఎస్టిమేట్ చేయించాను. ఆ ఎస్టిమేట్ రిప్రజెంటేషన్ మీకు ఇస్తాను. దయచేసి వచ్చే 6 నెలల్లో మా నియోజకవర్గంలో ఇండ్ల మీదకి వెళ్ళి గ్రామాల మీదకి వెళ్ళే 33/11 kV లైన్స్ కానీ సర్వీస్ లైన్స్ కానీ తొలగించాలి. దానికి అవసరమైన నిధులు కూడా మంజూరు ఇవ్వాలని చెప్పి నేను మా ఉప ముఖ్యమంత్రి గారిని